హలో ఫ్రెండ్స్. ఏపీలో టీడీపీ కూటమి పవర్‌లోకి వచ్చిన తర్వాత ఇక రెడ్ బుక్‌లో చాలా పేర్లున్నాయి. త్వరలోనే అరెస్టులు తప్పవు అని కామెంట్‌లయితే వినపడ్డాయి. కానీ 10 నెలలవుతుంది ఒక్క అరెస్టు జరగట్లేదు ఏంటని టీడీపీ క్యాడర్ నుంచి అయితే బాగా బలమైన కామెంట్లు వినపడ్డాయి. కానీ లేటెస్ట్‌గా వికెట్లు మాత్రం స్ట్రాంగ్ వికెట్లే పడుతున్నాయి. ఫస్ట్ వికెటే వల్లభనేని వంశీ పడ్డది. ఇక లేటెస్ట్‌గా నోటి దూల స్టార్ అని చెప్పుకోవచ్చు. పోసాని కృష్ణమురళి తన నోటి దూలతో పాపం పండింది అంటున్నారు అరెస్టు తర్వాత. అంత వల్గర్ లాంగ్వేజ్ సినిమా ఇండస్ట్రీని అటు రాజకీయాలని తిట్టింది కాబట్టి అరెస్టు పాపం పండిందని అంటున్నారు టీడీపీ క్యాడర్ అయితే. ఇక నెక్స్ట్ పడబోయే వికెట్ ఎవరిది, రెడ్ బుక్లో ఎవరి పేరు ఉందంటే నెక్స్ట్ ఇంకా కొడాలి నాని, పేరి నాని, చాలా లీస్టే పెద్దదే ఉంది అని టీడీపీ క్యాడర్ నుంచి అయితే బలమైన కామెంట్లు వినపడుతున్నాయి. అరెస్టుల తర్వాత వీళ్ళు అమాయకులు, అసలు నోట్ల నుంచి మాట కూడా వెళ్ళదు అని వైఎస్ఆర్సీపీ అయితే అంటున్నది. నిజంగా వాళ్ళ మాటలే వాళ్ళ కొంప ముంచినాయా, వాళ్ళ లాంగ్వేజే అరెస్టుల దాకా నెక్స్ట్ థర్డ్ డిగ్రీ కూడా వాళ్ళ మీద ప్రయోగించబోతున్నారా అనేది మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక టీడీపీ పవర్లోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అంటే ఏంటో అన్నది చాలా మందికి భయం పట్టుకున్నది. ఎలక్షన్ టైంలో రోజా కానీ ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ మార్చిపెట్టుకోవాను, ఎర్ర బుక్ అది రకరకాలుగా వినపడ్డారు. కానీ ఎప్పుడైతే పవర్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన అనే విధంగా మాట్లాడుతున్నారు. బిఫోర్ ఏమో ఎర్రి బుక్ అని రకరకాలుగా మాట్లాడి పవర్లోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పవర్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకైతే అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇంకా లేటెస్ట్గా రెడ్ బుక్లో ఉన్న పేర్లు అయితే మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఫస్ట్ వికెటే వల్లభనేని వంశీ. నిజంగా తను మాట్లాడిన మాటలు అయితే ప్రతి ఒక్కరు ఎవరు యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, ఎన్టీ రామారావు కూతుర్ని, నారా లోకేష్ మదర్ని, రకరకాల నందమూరి బాలకృష్ణని ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీని అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నిజంగా ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా తను మాట్లాడిన మాటలు? పుట్టుకల గురించి కూడా ఇంత వల్గర్గా మాట్లాడిన వల్లభనేని వంశీ తన మాటలు కూడా చాలా మంది అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడును ఏడిపించే స్థాయికి తీసుకొచ్చారు. అప్పుడే అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు డిసైడ్ ఏమో, కానీ నెక్స్ట్ ఎన్నికల్లో వీళ్ళకు దెబ్బ పడుతుందని ఆలోచించుకోలేదు. ఇష్టం వచ్చినట్టు పవర్లో ఉన్నాం అని మాట్లాడి ఇక రెడ్ బుక్ నేను నారా లోకేష్ అయితే చాలా గట్టిగా నిలబడ్డాడు. ఎంత మమ్మల్ని బాధ పెడతారో పెట్టండి, మీ పేర్లని రెడ్ బుక్లో రాస్తున్నామంటే కూడా దాన్ని కూడా ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ పవర్లో ఎన్ని పేర్లు ఉన్నాయనేది మెల్లగా బయటకు వస్తుంది. ఆల్రెడీ వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. రేపో మాపో థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తారనే కామెంట్లు కూడా వినపడుతున్నాయి. ఫైనల్గా ఉపయోగిస్తారో లేకపోతే ఏందో కానీ టీడీపీ గవర్నమెంట్ కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా అయితే ఎవరైతే గతంలో పవర్లో ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తప్పవనే విధంగా లేట్ అయినా కానీ లేట్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక పోసాని కృష్ణమురళి నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు ఇంకో నటుడు మీద ఎవరు చెప్పుకోలేని, ఎవరు వాడని భాష పవన్ కళ్యాణ్ మీద అయితే వాడారు. ఇది ఎవరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడైతే ఏ హీరో అభిమానం అయినా కానీ అరే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటావు, రేపు మమ్మల్ని అంటావు, ఇంత నీచమైన భాష అవసరమా అని పోసాని కృష్ణమురళి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మొత్తం ఖండించింది. పవన్ కళ్యాణ్ భార్యల గురించి కానీ, కూతుర్ల గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఇప్పటికి ఆ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. నీ పాపం బండిందిరా, అందుకే అరెస్ట్ అయినవు అనే కామెంట్లు చాలా వినపడుతున్నాయి. ఎంత నీచంగా అండి. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని, బాలకృష్ణ ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు పోసాని కృష్ణమురళి. పవర్లో ఎప్పుడు అదే పార్టీ ఉంటుంది అనుకుంటాడా, లేకపోతే పవర్ మారదనుకుంటాడా అనేది తెలియదు. తను తెలుసుకోలేకపోయాడు. తనకు వచ్చింది లేదు, చేసింది లేదు. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మనోడు రెచ్చిపోయాడు. ఇప్పుడు ఆ రెచ్చితనం నోటి దూలనే పాపం పడింది అంటున్నారు. నిన్న రాత్రి 8 గంటలకే మనోని అరెస్ట్ చేసి అనంతపూర్ నుంచి పోలీసులు వచ్చి కులాల మధ్యన చిచ్చు పెట్టినావు, పలు రకాల మీద కేసులు అయితే బుక్ చేయడం జరిగింది. మనోడికి బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు. బెయిల్ వచ్చినా కానీ ఇంకా వేరే కేసులు కూడా రెడీగా ఉన్నాయంటున్నారు. తన పాపం పడింది, తన నోటి దూలనే ఇంత దాకా తీసుకొచ్చింది అనే టీడీపీ క్యాడర్, ఇతర పార్టీ క్యాడర్ కూడా ఇదే చెప్తుంది. ఎవరైనా ఆలోచించండి, ఒక నాయకుడి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత నాయకుడు బాగానే ఉంటాడు, కానీ పవర్ పోయిన తర్వాత అసలైన ఇబ్బందులు మొదలవుతాయి. అవే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అవే నడుస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఎవరంటే 100% ఇంకా చెప్పక్కర్లేదు, మరొక 2-3 నెలలనే కొడాలి నాని భారీ అరెస్టుకు రంగం సిద్ధం.
చాలా స్ట్రాంగ్ కేసులు అయితే రెడీ అవ్వబోతున్నాయి కొడాలి నాని మీద అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో వినపడుతుంది. ఇతన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని నారా లోకేష్ రెడ్ బుక్లో అంత స్ట్రాంగ్గా రాసి పెట్టుకున్నారంట. చాలా మంది ఉన్నారంట, ఆఫీసర్లు ఉన్నారంట, రకరకాల పార్టీ నాయకులు, పేర్ని నాని, కొడాలి నాని, ఇంకెవరెవరో పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్టులు అయితే చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అయితే స్టార్ట్ అయినాయి. బోరుగడ్డ అనిల్ కూడా పవర్లో ఉందన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రతి ఒక్కరి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి తను జైల్లో ఉన్నాడు. చాలా మంది లైన్లో ఉన్నారు. రెడ్ బుక్ పవర్ ఏందో చాలా మందికి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు రెడ్ బుక్ అంటే మర్చిపెట్టుకోవాను, ఈడబెట్టుకోవాను, వాడు ఎర్రి అని మాట్లాడిన వాళ్ళు ప్రతి పార్టీ అధ్యక్షుల నుంచి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అంటే గజగజ వణికిపోతున్నారంట ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు రెడ్ బుక్లో నా పేజీ ఓపెన్ చేస్తాను, నా పేరు తెలుస్తుందేమో అనే భయం పట్టుకున్నదంట ప్రజెంట్ అయితే. కానీ వీళ్ళు కూడా ఒకటి చట్టం ప్రకారంగా వెళ్ళాలి, లేకపోతే పవర్ అనేది ఎప్పుడు ఒకరికే శాశ్వతం కాదు, చట్ట ప్రకారమే శిక్షించాలి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అయినా కానీ, వల్లభనేని వంశ అయినా కానీ ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. చట్ట ప్రకారమే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వేరే ఏం లేవు. ఎందుకంటే ఇలాంటి లాంగ్వేజ్ వాడితే ఎవరైనా కానీ అరెస్ట్ చేయాల్సిందే. ఇంకా కొడాలి నాని కూడా తన లాంగ్వేజ్ ఏంటో మన అందరికీ తెలిసిందో ఎంత బ్యాడ్గా ఉంటుందో. వెయిటింగ్, త్వరలోనే అరెస్టులు తప్పవు చాలా మందికి. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ తిట్టిన విధానం నువ్వు ఎప్పటికీ ఇండస్ట్రీ నేను క్షమించదు. వేరే వాళ్ళు ఎవరైనా కానీ తన కూతుర్లను కూడా మాట్లాడడం నువ్వు అన్యాయంగా మాట్లాడవు. అభిమానులు ఉంటారు, ఎక్కడో ఫోన్లో తీసుకొని, వాట్సాప్లో తీసుకొని అభిమానులు నీకు మెసేజ్ పెట్టిన దానికి, అభిమానులు కాల్ చేసిన దానికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన స్టేట్మెంట్ ఇస్తే అభిమానులు ఆగుతారా? అభిమానులు ఎవడో ఏదో మూలకున్నాడు మాట్లాడినని ఆ మాటలన్నీ తీసుకొచ్చి ఆ మాటలు పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇది మాత్రం అప్పట్లో ఇది ఎవ్వరికి నీ భాష నచ్చలేదు, వల్గర్గా ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే తిట్టావు, లోకేష్ని అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టావు. ఇప్పుడు అది అనుభవిస్తావు, పాపం బండింది అందరికీ అంటున్నారు. రెడ్ బుక్లో రేపు ఓపెన్ చేస్తే ఎవడి పేరు వెళ్తుందో అప్పుడు మర్చిపెట్టుకోను అంటే ఆ నమ్మమ్మ కూడా అనే ఇది రకరకాలుగా మాట్లాడే నాని ఇప్పుడు అంటే ఏముంది రెడ్ బుక్ అరెస్ట్ లాగా చూస్తామనే స్థాయికి వచ్చారు. వెయిటింగ్ త్వరలోనే ఉంటాయంట చాలా వరకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం అక్రమ అరెస్టులు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా అమాయకులు, వీళ్ళు అలా తిట్టలేదు, ఇది అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అనే విధంగా మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా ఒక వీడియో చూసా. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీ కలవాడు, అలా తిట్టలేదు అనే విధంగా ఒక అతను మాట్లాడాడు. ఆ వీడియో కూడా వస్తూనే ఉంది. నిజంగా పోసాని కృష్ణమురళి తన భాష ఏంటో, తన ప్రవర్తన ఏంటో, తన ఏ విధంగా ఉంటాడో, తన మాట తీరు ఏ విధంగా ఉంటుందో గతంలోనే వీడియోలో చెప్పాయి. ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని కృష్ణమురళి వైఫ్ తోటి కూడా మాట్లాడి భరోసా ఇవ్వడం జరిగిందంటే తన లాయర్లు అందరూ వెళ్ళి త్వరలోనే విడిపిస్తారంటున్నారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడల అనేది ఇంకా ఈ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఆ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మధ్యలో ఉన్న నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పోసాని కృష్ణమురళికి ఏం సంబంధం? పదవి లేదు, ఎమ్మెల్యే లేదు, ఏదో స్క్రిప్ట్ ఇచ్చినని ఇష్టం వచ్చినట్టు తిట్టి కామన్ మ్యాన్స్ కూడా తన భాష నచ్చలేదు, ఆ విధంగా అంత ఘోరంగా మాట్లాడాడు. ఇప్పుడు అరెస్టులు ఎవడి లాభం? నాయకులు, పెద్ద నాయకులు బాగానే ఉంటారు, ఆలోచించుకోవాలి. వల్లభనేని వంశీ మాటలు కూడా నీచంగానే ఉన్నాయి. త్వరలోనే అరెస్టు పేజీ ఓపెన్ చేస్తే కొడాలి నాని పేరు వెళ్తుందేమో. ప్రజెంట్ వెయిటింగ్, ఎవరెవరు అరెస్టులు అనేది కామెంట్ రాయండి. నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అమాయకులైనా కామెంట్ రాయండి.